గతంలో మద్యం గురించి జగన్ బీకేసుకున్నాడు కదా బాబు. ఎక్కడున్నాడో చెప్పు సరే. సనాతన ధర్మం అది చెప్పులు కట్టుకుని ఎవడన్నా గుడికి వెళ్తాడు? ఎవడన్నా వెళ్ళడు కదా. మరి సనాతన ధర్మం అంటే ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. నేనైతే గేదెలు కాసుకునేవాడిని, చదువుకోలేదు, నాకు అసలు చదివే రాదు. నిజంగా చెప్తున్నాను, నాకు చదువు రాదు. ఇలాగ ఊగిపోయి సినిమా డైలాగ్ అనుకున్నారట ఇవి. మరి ఇప్పుడు ఇక్కడ ఇటుక పెట్టి కూడా వేయలేదన్నారు కదా జగన్, ఇటుక పెట్టి కూడా వేయలేదన్నాడు. మీరు కనపడట్లేదా? మీకు కనపడుతున్నాయా? ఏం చేయడు అతను జగన్ అంటే? జగన్ గురించి అంత మాట్లాడినంత వ్యక్తిని కాదు, పవన్ కళ్యాణ్ దిగజారినంత ఎలాగ కూడా కాదు. మరి ఏం చేశాడు? ఇప్పుడు ఎవరో తప్పిపోయింది అన్నాడు అప్పుడు. మరి ఆవిడ గురించి ఏం చేశాడు ఇప్పుడు వరకును? జగన్ 30,000 మందిని అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసేసి అమ్మాయి ఎంగన్నాడు కదా. మరి వీళ్ళు ఏం చేశారు వచ్చి? మరి వాళ్ళు తీసుకురావాలి కదా. తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడేంటి? అధికారంలో ఉండి సైలెంట్ గా ఎంచుకుంటారు ఆయన. ఎవరో ఉండకపోతే ఏం చేస్తాడు? 20 మంది అక్కడ, 150 మంది అక్కడ. 20 మంది అక్కడ, 150 మంది అక్కడ. నేను 100 మంది వచ్చి కొడితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు 20 మంది స్వామి. నువ్వు కనీసం నీకు సొంత పార్టీ, నీకు అసలు సింబల్ ఉన్నదా నీకు? ఎలా చేస్తా? నువ్వు చేయలేవు. ఎందుకు పిఠాపరి వెళ్ళమని ఇవ్వాలి? ఎక్కడో ఎందుకు పిఠాపరి వెళ్ళం? నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు? లోకేష్ గురించి అడుగుతున్నావా? చంద్రబాబు గురించి అడుగుతున్నావా? లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ నుంచా? పవన్ కళ్యాణ్ అయితే ఎందుకు కూడా పనిచేయడు, ఏదో అంతే. మీ ఉత్తరాంధ్ర అంటే జనసేన చాలా బాగుంది, మన మీటింగ్ కూడా పెట్టారు కదా. ఒక్కడు వచ్చి మాట్లాడమని, ఇక్కడ ఒక్కడు వచ్చి మాట్లాడమని. నేను జనసేన అనగానే మాట్లాడమని వాళ్ళు. పనితీరు ఎలా ఉంది అసలు? పని చేస్తే కదా పనితీరు చెప్పడానికి. పని ఎక్కడ చేశాడు చెప్పు సరే. రైతు భరోసా అన్నాడు, ఏది చూపెట్టు. కౌలు రైతు భరోసా అన్నాడు, ఏది చూపెట్టు. మెయిన్ రైతు ఉంటేనే కదా బాసు అందరూ ఉండేది, అంతేనా? నాకు సెంటు భూమి లేదు, నేను కౌలు చేసుకున్న భూమి. నాకు ఏది చూపెట్టు ఒకసారి. నేను జగన్ గవర్నమెంటే తీసుకున్నాను. ఉన్నదా? లేదు కదా. మీడియా 15 నెలల నుంచి కంటే ఏమన్నా ఉంటుందా చెప్పేసారి. ఏం చేయమంటా? గవర్నమెంట్ ఆల్ది ఎందుకో బాసు. ఒక మీటింగ్కే కదా వస్తున్నాం మేము. అందగా ఒక్క నిమిషం మాకు. ఇప్పుడు డైరెక్ట్ గా వదిలేయాలి కదా, ఏ రూట్లో అన్నా వదిలేయాలి కదా. అడ్డేస్తున్నారు కానీ నేను గన్నవరం మెట్ట నుంచి అలా కోటవర్ల మీద తిరిగి వచ్చేసి ఇక్కడ రాజపేట నుంచి ఎలాగో తిరిగి వస్తుంటే అక్కడ రాజపేటలో నేను సర్వీస్ స్టోర్లో కూడా ఆపేస్తారు. మరి ఎవరు నేను మీటింగ్కే కదా వస్తున్నాం. ఇప్పుడు జగన్తో వెళ్ళి మాట్లాడతాను, వెళ్ళి నాకు బాబు నాకు ఇలా ఆపేరా, నేను మాట్లాడగానే సరిపోను కదా. ఏదన్నా హక్కు ఉన్నదంటే, మనిషికి హక్కు ఉన్నదంటే ఏం హక్కు ఉన్నది చెప్పేసారి. ఒక ఓటు హక్కే కదా ఉంటుంది మనిషికి, అందుకంటే ఏం చేయగలవా? అది ఒకటే కదా మనం చేయగలం. సర్వీస్ స్టార్లో రావలసిన పని ఏంటి చెప్పేసారి. అసలు రాజ్యాంగంలో ఉన్నామా మనం? అది ఎక్కడ ఉన్నామా రాజ్యాంగంలో?